నమస్తే వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. హిమాలయాల్లో రక్తపు ధారలు ఎంతకాలం? సరిహద్దు గీతలు మతం గోడలతో పాకిస్తాన్ మంకు ఎవరి కోసం? మోడీకి అండగా భారతదేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటున్న జనం. పీఓకేను ఇదే అదనుగా లాగేస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్లు పాకిస్తాన్ను రెండుగా చీల్చడం సాధ్యమేనా? సింధు జలాల ఒప్పందం రద్దు పాకుకు మరణ శాసనమా? ప్రపంచం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబడిందా? భారీ సభలతో బీఆర్ఎస్ తొందరపడుతుందా? సభకు ఇదే సరైన సమయమేనా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ చూద్దాం. భూతల స్వర్గం కాశ్మీరం రక్తసిక్తమైంది. భారత భూభాగంలోకి చొరబడి మన పౌరులను దారుణంగా కాల్చి నిలదీసిన ప్రజలను మీ ప్రధానికి చెప్పుకో అనేంత ధైర్యం ఆ ఉగ్రవాదులకు ఎక్కడిది? ఆనందంతో విహారానికి వెళ్ళిన కుటుంబాల్లో విషాదాన్ని నింపి మన ప్రధాని పేరెత్తిన ముష్కరులు గుండెలు చీల్చాలని, భవిష్యత్తులో ఇలాంటి దుస్సాహసాలు జరగకుండా కనీసం భారత్ పేరెత్తకుండా కఠినంగా శాస్తి చేయాలని దేశం కోరుతుంది. ఈ దుర్ఘటన కేవలం ఓ ఉగ్రవాద దాడిగా కాదు, ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న కుట్రగా భావించాలి. ప్రధాని మోడీ వెంట రాజకీయాలకు పార్టీలకు అతీతంగా దేశమంతా నిలబడింది. మోదీజీ మీరేం చేసినా మీ వెంటుంటామంటూ దేశం అంటుంది. ఇప్పుడు దేశమంతా ఒకటే కోరుకుంటుంది, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. ఈసారి గట్టిగా చెప్పాలి. భవిష్యత్తులో కాశ్మీర్ గురించి, ఉగ్రవాదం గురించి మాట్లాడకుండా చెప్పాలి అని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రపంచమంతా గ్లోబలైజేషన్తో ప్రగతి వైపు పయనిస్తుంటే సరిహద్దుల గీతల మతం గోడలతో, పాకిస్తాన్ చిల్లర రాజకీయాలతో అక్కడి 25 కోట్ల ప్రజలను కూడా మోసం చేస్తుంది. పాకిస్తాన్ కంటే తక్కువ జనాభా ఉన్న దేశాలు, పేదరికం ఉన్న దేశాలు ఎంతో ముందుకు వెళుతుంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారి మూర్ఖంగా ప్రపంచానికి ముప్పుగా మారింది. పాకిస్తాన్లా తొందరపడకుండా మోదీ ముప్పేడ దాడికి రంగం సిద్ధం చేస్తున్నారు. సింధు జలాల ఒప్పందం రద్దు ద్వారా పాకిస్తాన్కు చుక్క అందకుండా చుక్కలు చూపిస్తున్నారు. ఇది సంచలనమే. బుల్లెట్ వాడకుండా గొంతు నులమడం లాంటిదే సింధు జలాల ఒప్పంద రద్దు. భారత్కు ప్రపంచమంతా అండగా ఉంది. దుశ్చర్యకు దిగడమే కాకుండా పాకిస్తాన్ ప్రధాని కవ్వింపు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉగ్రదాడి జరగడం వెనుక వ్యూహాత్మక లక్ష్యం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పెరిగిన పర్యాటకం, బయట వ్యాపారులతో స్థానికుల్లో అసహనం, పాకిస్తాన్ సహకారంతో టీఆర్ఎఫ్ ఆవిర్భావం, పహల్గాం కేవలం ఓ పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా అమర్నాథ్ యాత్ర మార్గంలో కీలకమైన బేస్ క్యాంప్. ఏడాది పొడవునా దేశీయ విదేశీ పర్యాటకులతో కిటకిటలాడే ఈ ప్రాంతం లక్షలాది ప్రజలకు జీవనోపాధిని కలిగిస్తుంది. ఇటువంటి ప్రాంతంలో ఉగ్ర దాడి జరగడం వెనుక వ్యూహాత్మక లక్ష్యం కనబడుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో పర్యాటక అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కొందరు స్థానికులు 370 రద్దును వ్యతిరేకించారు. తమ ప్రాంతంలో దేశంలోని ఇతర ప్రాంతాల వారు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు జరపడం, ఆస్తులను కలిగి ఉండడం పట్ల వారికి అభ్యంతరాలున్నాయి. ఇందులోంచి పుట్టిన వేదికే ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్. లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ను సృష్టించిందన్న కథనాలు వెలువడుతున్నాయి. ఓవైపు దేశంలో పెట్రోల్ కొనడానికే పైసలు లేవు కానీ ఇక యుద్ధమేం చేస్తామని సామాన్య పాకిస్తానీలు తమ ఇబ్బందులపై మాట్లాడుతుంటే, పాకిస్తాన్ ప్రధాని, పాలకులు మాత్రం కాశ్మీర్పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ మరోసారి ఇటువైపు చూడకుండా చేయాలన్న పట్టుదల ఇటు భారతీయులకే కాదు, పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో కూడా కనబడుతుంది. ఆర్థికంగా కుదేలై అతలాకుతలం అవుతున్న పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా కాశ్మీర్ను ఇంకా పరిష్కారం కాని ఒక సమస్యగా ప్రపంచానికి చూపే కుట్రలను కొనసాగిస్తుంది. ఆర్థికంగా కుదేలై అతలాకుతలమవుతున్నా పాకిస్తాన్ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా కాశ్మీర్ను ఇంకా పరిష్కారం కాని ఒక సమస్యగా ప్రపంచానికి చూపే కుట్రలను కొనసాగిస్తుంది.
ఇది ఇప్పటికైనా అంతం కావాలి. భయాన్ని వ్యాపింపజేసేందుకు, హింసాకాండను రగిలించేందుకు కశ్మీరీ యువకులకు ఆయుధాలు, శిక్షణ ఇవ్వడాన్ని పాకిస్తాన్ దుష్టరాజ్య వ్యవస్థ కొనసాగిస్తున్నప్పుడు సాధారణ పరిస్థితుల దిశగా కాశ్మీర్ ఎలా పురోగమిస్తుంది? సమాజంలో విభజనకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ దుష్ట పన్నాగాలను మనం ముందస్తుగా ఎదుర్కోవాలి. పాకిస్తాన్ తన పైశాచిక చర్యలకు భారీ మూల్యం చెల్లించి తీరాలి. ఏమాత్రం అలక్ష్యం లేకుండా కాశ్మీరీ సమస్యకు చిత్తశుద్ధితో పరిష్కారం చూడాలి. ఉగ్రదాడుల టెన్షన్లో దేశం. రజతోత్సవ సంబరం బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకం. అధికారం పోయిన నాటి నుండి తొందరపడుతున్న గులాబీ నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారినా ఇప్పుడు రజతోత్సవ సంబరం పేరుతో భారీ సభ నిర్వహిస్తుంది. ఓవైపు ఉగ్రదాడులు, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇంకోవైపు కర్రెగుట్టల్లో మారణ హోమానికి మావోలను చుట్టుముట్టిన కేంద్ర బలగాలు, ఇంకోవైపు కాళేశ్వరంపై ఎన్డీఎస్ నివేదిక. ఇవన్నీ ఇలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికకు మరో 3.5 ఏళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఓ సభ నిర్వహించి ప్రజలను మెప్పించడం పెద్ద సవాలే. బీఆర్ఎస్ తొందరపాటుకు, అర్జెంటుగా అధికారం దక్కించుకోవాలన్న ఆతృతకు ఈ కార్యక్రమం అద్దం పడుతుందన్న వాదనలున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి గెలుపోటములు ఉంటాయి. తిరిగి ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. చేసిన తప్పులను సమీక్షించుకుంటూ సరిదిద్దుకోవాలి. కానీ గులాబీ పార్టీ వ్యవహారం చాలా విభిన్నంగా ఉంది. ఎన్నికలకు ముందు సర్వేల్లో 100కు పైగా సీట్లు వస్తాయని చెప్పినట్లే ఇప్పుడు మళ్ళీ ఏడాదికే 100 రాగం అందుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే బ్రాండ్. మరో 3.5 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి నుండి భారీ ఖర్చులతో సభలు పెట్టి ప్రజలకు కానీ కేడర్కు కానీ అందించే ప్రయోజనాలు ఏంటో ఆ పార్టీ పెద్దలకు, వ్యూహరచన టీంకే తెలియాలి. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక సంచలనంగా మారింది. 3 ఏళ్లలో కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిందని, ప్రపంచంలో ఇది 8వ వింత అని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ వరంగల్ సభ ద్వారా ప్రజల ముందుకు నేరుగా వస్తున్నారు. భారీ సభలు, హంగులు బీఆర్ఎస్కు కొత్త కాదు. ఈ సభ లక్ష్యం ఏంటనేది కేసీఆర్కు మాత్రమే తెలుసు. తన ప్రసంగం ద్వారా స్పష్టతనిస్తాడా, లక్ష్యం లేని సభలా మిగులుతుందా అన్నది వేచి చూడాలి. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.